కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు సాగాయి. 3 స్తంభాల సెంటర్ దగ్గర హైవేపై కూల్చివేతలు చేశారు. పోరంబోకు భూమిలో అక్రమంగా వెలిసిన 180 ఇళ్లను నేలమట్టం చేశారు. ఇళ్లను కూల్చివేసింది నగరపాలక సంస్థ. అయితే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగాయి. ఆక్రమణల తొలగింపుతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రికి రాత్రే రోడ్డున పడేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సంతకాలు పెట్టి మా కాగితాలు ఇచ్చారు కాబట్టి 10 రోజుల కిందట నోటీసులు ఇచ్చారు అధికారులు. గత ప్రభుత్వంలో పేదలకు స్థలాలు మంజూరు చేశారు. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడంతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం మీద ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేని కట్టడాలను కూల్చివేస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలోని మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి మడుగు పోరంబోకు భూమిలో గత ప్రభుత్వ హయాంలో 180 అక్రమ గృహాల నిర్మాణం జరిగాయి. మడుగు పోరంబోకు స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించినా గత పాలకులు అవేం పట్టించుకోలేదు. మడుగు పోరంబోకు స్థలాలు పేదలకు మంజూరు చేయడంతో వారి షెడ్లు వేశారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మచిలీపట్నం మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు షెడ్లు కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తం మీద ఇటు మున్సిపల్ అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెప్తున్న బాధితులు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు పాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమ్మరి చెరువులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించడానికి గాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి. సుమారు 150 వరకు సెట్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడం అనేటువంటిది నిషిద్ధం కాబట్టి వాటిని ఇమ్మీడియట్ గా తొలగించడం జరుగుతుందండి. ఆల్రెడీ పత్రికా ప్రకటన ఇచ్చామండి. అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణ అని చెప్పేసి. ఆక్రమణకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు. కుమ్మరి చెరువులో ఉన్నటువంటి అదే ఇచ్చారు. ఇచ్చిందంటే ఒక్క రోజు ఇచ్చారు. అంత లక్షలు బోసులు కట్టుకున్నాం. ఏ సుఖం అండి అసలు ఏదైనా చేసుకొని ఏదైనా అమ్ముకొని మా ఆయన ఆట తోలుకున్నవాడు 100 రూపాయలు వస్తాయి కళ్ళ పండుగ ఏది మాకు. అలాంటి వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు ఎందుకు మాకు ఉంటాకి చోటు చేపించారు. మీరు పడేసారు కాబట్టి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చినారు. అయితే మమ్మల్ని మాకు ఇల్లు స్థలం ఇచ్చే మీరు కదలండి ఇక్కడి నుంచి. లేకపోతే మీరు కదలమాకండి. మీరు పడేసారు కావాలండి. మీరు పడేసారు కాబట్టి మాకు ఇల్లు స్థలం కావాలి. మాకు ఇల్లు కావాలి అంతవరకే. మిమ్మల్ని ఎక్కడ ఉండమంటారు? మేము లక్షలు పోసి కట్టుకుంటాం ఇల్లు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని ఉండమంటారు? మీరు ఎక్కడికి వెళ్ళమని ఉండమంటారు? అడిగామండి. అడిగితే మాకు 2 సొంటి సోటిస్తానన్నారు. ఎవరు అడిగారమ్మా? ఎవరిని అడిగారు? తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు కదండి అచ్చయ్య గారు. ఆయన దగ్గరికి మరి ఇట్లా పడేసేస్తున్నారు ఏంటని అన్యాయంగా జరుగుతుందని మేము వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు
మీ ఇల్లు మేము పడేపియ్యం, మేము ఎక్కడైనా సరే 2 సెంటు చోటు చూపించినాక మీకు పడేసేస్తామని అన్నారు. ఇవాళ వచ్చి తెల్లారు పాటుకు వచ్చి మేము ఎదురు పక్క పెంచి లెక్కోకుండానే మా ఇల్లు పడేసేస్తారు. మేము 4 లక్షలు 3 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మాకు ఏ న్యాయం జరుగుతుందో మీరు వచ్చి ప్రభుత్వం చెప్పిందని మీరు పడేశారు కాలేదంట్లా. ఇప్పుడు మాకు ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో దారి చూపించాలి. మేము అసలు ఎక్కడికి వెళ్ళాలి? మేము తాళ్ళు తాగడ పెట్టుకున్నాము, పగారు దగ్గర పెట్టి ఏం పెట్టుకున్నాము. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. 5 లేసాం, పాలపేట తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా. వచ్చేటప్పుడు కొక్లైన్లు పెట్టేశారయ్యా. ఇక్కడ పోలీసు వాళ్ళు 200 మంది వచ్చేసి మేము అడ్డం పడ్డామయ్యా. అడ్డం పట్టా ఎక్కిచ్చేయడానికి రెడీ అయ్యారయ్యా. అది జరిగిందయ్యా. ఇక్కడ చాలా నష్టపోయామయ్యా. ఇక్కడ కట్టామన్నారయ్యా. కానీ కొన్ని ఈయన పేరు నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి కట్టండి అని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు, రోడ్లు వేసాడు. అయితే మేము ఎక్కడమే అవుతాయి అనుకుంటాం కదా. మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదయ్యా. మేము మాలో షేక్ కూడా వచ్చేసిందయ్యా. మా పని అయిపోయింది, వయసు అయిపోయింది. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారయ్యా కొల్లి రవీంద్ర గారు. అంతే అలాగే జరిగిందయ్యా. ఓట్లు వేయండి, మీకెందుకు 2 సెంటు స్థలం ఇస్తాం, ఈ తీసేసిన 2 స్థలం మాకు వెనకాల ఇస్తాం అయ్యా. అసలు ఆయన అంతులేరయ్యి. అక్రమంగా కట్టుకున్న స్థలం ఇక్కడ కొల్లి రవీంద్రకి ఇదే కాపాడింది. ఇంకేమి కనపడలేదా? ఏదో గురించి ఆ ప్రభుత్వం అప్పుడు ఆనాడు చేసినప్పుడు తన్నులు తిన్నాం, ఏం తిన్నాం. ఆయన అప్పుడు వల్ల కాక వెళ్ళిపోయాడు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇచ్చింది. ఏదో చిన్న పమ్మ వేసుకోవడానికి పేదలకు అని ఇచ్చారు. ఏదో మేము ముక్కు చెవులు తాడు పెట్టుకుని తాకడ పెట్టుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చుకుని ఏదో పూడ్చుకుని ఇల్లు కట్టుకున్నాం. మేము ఇది ఒక్కటే కాపాడిన ఆయనకి ముక్కులు పోసుకున్నాడు కళ్ళల్లోనూ. మరి వాళ్ళలో మాకు 2 రోజులు అవకాశం అడిగా. 2 రోజులు కదా 10 నిమిషాలు అవకాశం అడిగేది ఆయన. మరి వాళ్ళ పిల్ల జల్ల గర్భిణీలు ఉండారే వాళ్ళందరినీ వాళ్ళ నిలబెట్టాడు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈ వాళ్ళు మాకు ఎక్కడ చూపిస్తారు దారి చెప్పండి. మేము ఈ వాళ్ళు ఇక్కడే కూర్చుంటామండి. మాకు ఏదో న్యాయం చేసేదాకా ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళు వచ్చి చేయమనేదాకా మేము వాళ్ళని కూర్చుంటాం. పిల్ల జల అందరూ ఇక్కడే కూర్చుంటామండి. అదే ఇంట్లోంచి వాళ్ళ అక్కడ ఉండొద్దు అని చెప్పేసి లాగేసేసి తొక్కించామని సాగు కొట్టించామని ఎంతమంది సాగు కొట్టేస్తాడు? ఎంతమంది సాగు కొట్టించి ఎంతమంది శవాల మీద ఆయన బతుకుతాడు చెప్పండి. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్ దగ్గర హైవేపై కూల్చివేతలు సాగాయి. పోరంబోకు భూమిలో అక్రమంగా వెలిసిన 180 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి. ఉదయం 5 గంటలకే నగరపాలక సంస్థ అధికారులు సిబ్బందితో కలిసి యంత్రాలతో అక్కడ చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు నడుమ ఆక్రమణ తొలగించారు. దీనిపై కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమకు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇటు ఆక్రమణలకు పాల్పడడం నేరమని అధికారులు సిబ్బంది వారికి చెప్పారు. కొద్దిసేపైక ఆ ప్రాంతవాసులు తమ సామాగ్రిని ట్రాక్టర్లు రిక్షాలో తీసుకొని వెళ్ళిపోయారు. ఇక శివగంగా డ్రైన్ వెంబడి కుమ్మరిగూడెంలో 18 ఎకరాల పైగా మడుగు పోరంబోకుందని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశామని, స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చెప్తున్నారు. అయితే హెచ్చరికలు పట్టించుకోవడంతో కూల్చివేతలు చేసినట్టుగా చెప్తున్నారు. 10 రోజుల కిందటే నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలు చేశామంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆక్రమణ తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రికి రాత్రి రోడ్డున పడేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు మచిలీపట్నంలోని కుమ్మరిగూడెం 3 స్తంభాల సెంటర్ దగ్గర హైవేపై మడుగు పోరంబోకులో నిర్మించినటువంటి ఇల్లు. అవి 180 ఇళ్లను అధికారులు పూర్తి చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలోనే చెప్పింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఈ స్థలాలు కేటాయించారు, ఇళ్ల నిర్మాణం చేసుకోమంటూ పురమాయించారు. దీంతో చాలామంది గత ప్రభుత్వ పెద్దల మాట పట్టుకొని అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేస్తామని, ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఆ ఇళ్ల స్థలాల కేటాయింపును వ్యతిరేకించింది. ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్ల స్థలాల కేటాయింపును అదే ప్రకారం ఇప్పుడు ఇళ్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది. నగరపాలక సంస్థ అధికారులు తెల్లవారుజామునే ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. 10 రోజుల కిందట నోటీసులు ఇచ్చామని, ఇప్పుడు ఆక్రమణలో తొలగింపు చేస్తున్నామంటూ నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు.